చాలా ఎక్కువ రాస్తూ ఉంటాను. అలాగే సోషల్ యాక్టివిస్ట్ గా, రైటర్ గా, పోయట్ గా, కాలమిస్ట్ గా నేను చాలా సుపరిచితురాల్ని 2 రాష్ట్రాల్లో కూడా. నా వ్యాసాలు చాలా పత్రికల్లో, ఫేమస్ పత్రికలు వస్తూనే ఉంటాయి. సో సడన్లీ దిస్ మంత్ ఆన్ 3rd or some time నాకు ఒక నోటీస్ వచ్చింది, పిఎస్ కిరాణి సైబర్ క్రైమ్ పిఎస్ విజయవాడకి రమ్మని. సో ఏం జరిగింది అని నేను ట్రై చేస్తే ఒక జైపాల్ బెజ్జం అనే అతను ఎవరు నా మీద సైబర్ కేసు బుక్ చేశాడు అని నాకు తెలిసింది. ఆ బెజ్జం ఎవరో నేను తెలుసుకోవడానికి ట్రై చేస్తే అబ్బాయి ఏమంటాడంటే, నా చేత బోండమ్మ గారు పెట్టించారు, ఆమెకి నాకు ఎలాంటి శత్రుత్వం లేదు, అరుణ గారిని నేను ఎప్పుడు చూడలేదు అని చెప్తాడు. చెప్తే లాస్ట్ ఇయర్ ఎప్పుడో పెట్టాము అని చెప్పాడు. అదేంటి నాకు అతనికి ఎలాంటి శత్రుత్వం లేకుండా నా మీద కేసులు పెట్టడం ఏంటి అని అంటే, నెక్స్ట్ 2 days లో నా దగ్గరికి ఒక కానిస్టేబుల్ వచ్చారు, మీరు ఇలాగ రావాలమ్మా వీళ్ళని చూసుకోమని చెప్పారు. సరే నాకు వీళ్ళని చూసుకొని నేను ఈరోజు వచ్చాను. దాంతో ఏంటంటే నా మీద అలిగేషన్స్, నేను హోమ్ మినిస్టర్ గారిని అనుచిత వ్యాఖ్యలు చేసి తిట్టినట్టు, ఆ అనరాని మాటలు అన్నట్టుగా నా మీద కేసులు ఫైల్ చేసి, తర్వాత నా సోషల్ మీడియా అకౌంట్ ని డిజేబుల్ చేసి, చాలా ఫాలోయింగ్ ఉన్న నా అకౌంట్ తీసేసి ఇలా పని చేశారు. నేను దానిలో ఏం రాశానంటే మీకు నేను చదివి వినిపించాలనుకుంటే, ఇది కాంశీరామ్ గారి మాటలు అనమాట. వీటిని నేను చాలా మంచి ఉద్దేశంతో వాడాను. ఆధిపత్య కుల రాజకీయ పార్టీ కండువా నీ మెడలో కుప్పగొలుసు లాంటిది అంటే దాని అర్థం ఏంటంటే, ఎస్సీ ఎస్టీ బీసీలు కింద ఎవరైతే బాధిత కులాలు ఉంటారో వాళ్ళకి అధికారం ఇవ్వరు. ఈ ఆధిపత్య కులాల పార్టీలు మీకు పదవి ఇస్తారు కానీ మీకు అధికారం ఇవ్వరు. మేడం గారు లేకపోతే ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఈ ఎమ్మెల్యేలు మినిస్టర్లు ఉన్నారో వాళ్ళ కులాల వాళ్ళ సమూహాల కోసం పనిచేయడం అనేది పెద్దగా జరగకుండా ఎవరైతే రూలింగ్ పార్టీ ఉందో ఆ పార్టీ చెప్పినట్టు ఆడుతున్నారు అన్న ఉద్దేశంతో నేను పెడితే, ఇది చాలా ఒఫెన్సివ్ మాటలు అని చెప్పి నా మీద కేసు బనాయించడం. ఆ బనాయించడం కూడా ఒక ఎస్సీ అబ్బాయిని వాడి, ఒక ఎస్సీ వ్యక్తిని నేను నా మీద నాకు ఏ రకమైన గొడవలు లేని ఒక ఎస్సీ అబ్బాయిని బాధితుడిని చేసి అతను నా మీద కేసులు పెట్టడం ఏంటి? అతనికి నాకు అసలు సమస్య లేనప్పుడు నా మీద ఎట్లా పెడతారు? ఇంకొక పాయింట్ నేను అడుగుతున్నాను, అసలు ఎలాగా ఆ అబ్బాయి కేసు పెడితే నా అబ్బాయికి నేను ఏమైనా అనుండాలి కదా, అబ్బాయిని అనుకుంటే అబ్బాయి కేసు పెడితే ఎలా తీసుకుంటారు? ఇవన్నీ నాకు అసలు ఎస్సీల మీదకి ఎస్సీలను ముసుగొల్పోయి పద్ధతులు ఏంటి నాకు అర్థం కావట్లేదు. దిస్ ఇస్ నాట్ ఎట్ ఆల్ రైట్ ప్రాక్టీస్. అలాగే నేను లాస్ట్ గవర్నమెంట్ లో మీకు చెప్పాలంటే, వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు నేను చాలా తీవ్రంగా వాళ్ళని కూడా విమర్శ చేశాను. బికాస్ ఐ ఆల్వేస్ టేక్ ది సైడ్ ఆఫ్ ది పీపుల్. నేను ఒక సోషల్ యాక్టివిస్ట్ ని, ప్రజల కోసం గట్టిగా పనిచేసే వ్యక్తిని. ఎవరైతే సుబ్రహ్మణ్యాన్ని డోర్ డెలివరీ చేశారో చంపేసి, ఆ అబ్బాయి విషయంలో నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడున్న ఎవరైతే ఆ విషయాన్ని కేసుని పక్కదారి పట్టిస్తున్నారో వాళ్ళకి నేను అల్టిమేటం ఇచ్చి గట్టిగా వార్న్ చేసి ఈ కేసుని నీరు కాల్స్తే ఊరుకోమని గట్టిగా చెప్పిన అంతటి యాక్టివిస్ట్ నేను. అలాగే సుబ్రహ్మణ్యం డాక్టర్ గారిని అన్యాయంగా రోడ్డు మీద ఈడ్చి చంపేసినప్పుడు కూడా ఐ వాజ్ ది వెరీ ఫేమస్ అండ్ లౌడ్ వాయిస్. ఇలాంటి నా మీద నేను అసలు టీడీపీకి ఒక రకంగా ఎంతో గట్టిగా ఇది మంచి ప్రభుత్వం అవుతుంది అని చెప్పి ఒక లౌకికమైన ముఖ్యమంత్రి అవుతారు మన చంద్రబాబు గారు అని నేను పని చేస్తే, ఈ రోజు నన్నే కేసుల్లో ఇరికించడం చూస్తా ఉంటే, ప్రజల గొంతులు మోయించడమా, గట్టిగా మాట్లాడి ప్రజల కోసం మాట్లాడే వాళ్ళని నొక్కడమా, ఇది ఆంధ్రప్రదేశ్ లో ఏంటి ఇది అనేది నాకు అర్థం కావట్లేదు. కానీ నేను ఒకటే చెప్తున్నాను, నేను ఎలాంటి తప్పు మాటలు వాడలేదు. తప్పు మాటలు వాడాను అని గనక ఎవరైతే సదరు వ్యక్తులు అనుకుంటే గనక ఖచ్చితంగా ఎలాంటి మాటలు ఎప్పుడూ వాడదు. అది బాధాకరంగా అనిపిస్తే ఖచ్చితంగా ఆ మాటల్ని ఉపసంహరించుకుంటాను. కానీ అట్ ద సేమ్ టైం ఐ బీన్ ఫైటింగ్ ఫర్ పీపుల్. ఏవైతే అధికారంలోకి వస్తాయో పార్టీలు, ఏవైతే ప్రామిసులు చేశాయో వాళ్ళు ఆ క్యాంపెయిన్ చేసుకునేటప్పుడు ఆ క్యాంపెయిన్ కి నిలబడినప్పుడు నాలాంటి వాళ్ళు ఖచ్చితంగా వీటిపై క్వశ్చన్ చేస్తారు. ఐ విల్ ఫర్దర్ ఫైట్ ఫర్ ది పీపుల్స్ రైట్స్. దిస్ ఈజ్ మై ఫండమెంటల్ రైట్. నా రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనేది నా ఫండమెంటల్ రైట్. ఆ ఫండమెంటల్ రైట్ ని నేను వాడుకుంటాను, రాజ్యాంగబద్ధమైన పోరాటం చేస్తాను. అలాగే ఏదైతే ప్రభుత్వాలు లేకపోతే వాటికి ఎలాంటి లాయల్టీ నేను ప్రదర్శించాను, డెఫినెట్ గా ఆ లాయల్టీ ప్రదర్శించడంలో బంధురాలు నాకు ఎలాంటి ఓటు ఇబ్బంది లేదు. I was social activist and I will fight further for the rights of the oppressed. Thank you. సోషల్ మీడియా పోస్టింగ్ సుబ్బు అవధాసి అనే అతను మన నోటితో ఉచ్చరించరాని పదజాలాన్ని ఒక విద్యార్థిని మీద అమ్మాయి ఫోటో పెట్టి సోషల్ మీడియాలో అత్యంత దారుణంగా దూషించారు. ఇది ఒకటే మాత్రమే కాదు, ఈ రకమైన పోస్టింగ్లు మనం చూసినట్లయితే దేశభక్తి లేదని, చైనా కుక్కలని, బిచ్చులని, ఇంకా రకరకాల భాష. ఇది ప్రభుపుత్రిక,
మన కాన్స్టిట్యూషన్, మన రాజ్యాంగం ఏం చెప్తుంది మనకి అంటే, ఈ దేశంలో అన్ని మతాలు కులాలు సమానమని చెప్తుంది. ఆడవాళ్ల గౌరవాన్ని గోప్యతను కాపాడాలా అని చెప్పేసి చెప్తుంది. ఏదైనా ఐడియాలజికల్గా, సిద్ధాంతపరంగా, లేదు విధానపరంగా, ఆలోచనల పరంగా ఎవరికైనా తేడాలు ఉండొచ్చు. ఈ తేడాల్ని పబ్లిక్ మీడియాలో మనము పోస్ట్ చేసేటప్పుడు మర్యాదకరమైనటువంటి భాషను ఉపయోగించాలా, వాళ్ళు చెప్పదలుచుకున్నది ఈ విద్వేషాలకి లోబడకుండా చెప్పాలి. కానీ మీరెవరైనా నన్ను కాంటాక్ట్ చేయొచ్చని ఒక నెంబర్ ఇచ్చి ఆ అమ్మాయి ప్రైవసీకి అభ్యంతరకరంగా వ్యవహరించిన అతని మీద తక్షణం సైబర్ క్రైమ్ వాళ్ళు పోలీసు కేసు ఫైల్ చేయాలి. అతని మీద కేసు ఫైల్ చేసి యాక్షన్ తీసుకోవాలి, అరెస్ట్ చేయాలి, విచారించాలి, శిక్షించాలి. అతను మాత్రమే కాదు, ఇందులో ఉన్నటువంటివి మనం డిఫరెంట్. ఈ అచ్యుత రామారావు ఇతను ప్రభుపుత్రికవి నువ్వు అని చెప్పేసి మాట్లాడతాడు. ప్రభుపుత్రిక అయితే మాట్లాడకూడదా? ఇంకొక మతాన్ని నమ్మే వాళ్ళైతే నీ సిద్ధాంతం నచ్చకపోతే మాట్లాడకూడదా? ఈ రకమైనటువంటి విద్వేషాలని మనం పెంచితే ఏం జరుగుతుంది సమాజంలో? ఇక్కడ మీరు దేశద్రోహులు అనే పదం చిన్న పదమేం కాదు. ఎవరిని పెడితే వాళ్ళని దేశద్రోహులు అని చెప్పేసి చెప్తామా? ఒక కాలేజీలో, యూనివర్సిటీలో చదువుకునేటటువంటి విద్యార్థిని మీరు ఆ కాలేజీలో రాళ్లతో కర్రలతో దాడి చేసి అమ్మాయిల మీద అసభ్యమైనటువంటి భాష మాట్లాడితే ఇదేం భాష అని చెప్పేసి ప్రశ్నిస్తే దేశద్రోహులు అయిపోతారా? యూనివర్సిటీ, విశ్వవిద్యాలయ క్యాంపస్ లో చర్చలు జరగాలి, దాడులు కాదు, రాళ్లు కాదు అక్కడ జరగాల్సింది. ఏవైనా ఉన్నట్లయితే అదొక అత్యున్నతమైనటువంటి విశ్వవిద్యాలయంలో. మనందరికీ తెలిసి ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ వీలైతే అక్కడ విద్వేషాలను రెచ్చగొట్టడానికి ఆర్ఎస్ఎస్ ప్రయత్నం చేస్తుంది. ఆ క్రమంలో అత్యున్నతమైనటువంటి ప్రతిష్ట కలిగినటువంటి మన రాధాకృష్ణన్ ఎవరైతే అక్కడ వైస్ ఛాన్సలర్ గా పనిచేశారో, ఒక గౌరవాన్ని తెచ్చారో, అలాంటి యూనివర్సిటీలో యూనివర్సిటీ గౌరవాన్ని మంటపాలు చేస్తూ అక్కడ ఉన్నటువంటి విద్యార్థుల్ని అశాంతికి గురి చేస్తూ అక్కడ ఆర్ఎస్ఎస్ తమ శాఖల వ్యవహారాల్ని రహస్యంగా ఎవరు ఆర్ఎస్ఎస్ లో సభ్యులుగా ఉన్నారో ఆర్ఎస్ఎస్ ఎక్కడ బయటకు చెప్పుకోగలిగేటటువంటి పరిస్థితి ఉండదు. అలాంటి రహస్యపూరితమైనటువంటి ఆర్గనైజేషన్ నిర్మాణం చేసేటటువంటి ఆర్ఎస్ఎస్, ఇతర మతాల మీద విద్వేషాన్ని పంపిణీ చేసేటటువంటి ఆర్ఎస్ఎస్, గాంధీ హత్యకి కారణమైనటువంటి వ్యక్తి ఆ సంఘంలో సభ్యుడిగా ఉన్నటువంటి నేపథ్యాన్ని కూడా మనం గుర్తు తీసుకుంటే ఇలాంటి సంస్థలకి ఈరోజు అవకాశం ఇచ్చేటటువంటి ఒక ప్రయత్నం చేసిన నేపథ్యంలో, ఈ గొడవల నేపథ్యంలో ఈ అమ్మాయి మీద దాడి చేశారు. ఒక అమ్మాయి నోరు తెచ్చి ప్రశ్నించకూడదా? ఒక అమ్మాయి నోరు తెచ్చి మీరు చేస్తున్న తప్పని చెప్పేసి చెప్పకూడదా? అమ్మాయి కాబట్టి నోటికి ఉపయోగించకూడనటువంటి పదజాలాన్ని ఉపయోగిస్తావా? దూషిస్తావా? ఆ అమ్మాయి గోప్యతకి భంగకరంగా వ్యవహరిస్తావా? ఇలాంటి వాళ్ళ మీద తక్షణం చర్యలు తీసుకోవాలని చెప్పేసి అన్ని మహిళా సంఘాలు, వివిధ సామాజిక సంస్థలు కోరుతా ఉన్నాయి. కాబట్టి మేము ఈ పిటిషన్ ఇప్పుడు క్రైమ్ డిపార్ట్మెంట్లో, సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్లో ఇస్తున్నాము. సిఐ గారు యాక్షన్ తీసుకోవాలని కోరుతున్నాము, ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోరుతున్నాము. సమస్యల గురించి, సోషల్ మీడియాలో మహిళల మీద జరుగుతున్నటువంటి మానసిక దాడుల గురించి ఇక్కడికి రావడం జరిగింది. ఆల్రెడీ ఇప్పుడు ఒక స్టూడెంట్ మీద తనకున్న భావ ప్రకటన స్వేచ్ఛను ఛాలెంజ్ చేస్తూ మాట్లాడినటువంటి, నోటితో ఉచ్చరించలేనటువంటి మాటలకి మేము దాన్ని దాన్ని కేసు మీద పెట్టడానికి ఈ స్టేషన్కి వచ్చాము. అంతేకాదు, ఏదైనా ఒక అంశం మీద ఒక సోషల్ యాక్టివిస్టులుగా మేము ఏ ప్రభుత్వం ఉన్నా సరే ఆ ప్రభుత్వం మంచి చెడులను ప్రశ్నిస్తుంటే దాన్ని అది ప్రశ్నించడానికి కూడా, ఇంకొకసారి ప్రశ్నించడానికి కూడా భయపెట్టే విధంగా ఈరోజు సోషల్ మీడియాలో, ఫేస్బుక్లో మా మీద, అందరి మీద, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఒక రకంగా చెప్పాలంటే సోషల్ మీడియా కానీ భావ ప్రకటనతో అనేక స్టేజెస్ మీద మాట్లాడుతున్నప్పుడు కానీ మా మీద, అందరి మీద జరుగుతున్న దాడులకి చాలా శోచనీయం. ఈ ప్రభుత్వం తక్షణం ఇటువంటి వాటన్నిటి మీద చర్యలు తీసుకోవాలి. ప్రత్యర్థి పార్టీల మీద, ప్రత్యర్థి వ్యక్తుల మీద దాడి చేయడం ఒక రకము, కానీ సమాజంలో ఉద్యమం నేపథ్యం కలిగినటువంటి అనేక మంది మీద కూడా ఇదే దాడులు కొనసాగించడం చాలా శోచనీయం అని చెప్పేసి చెప్తూ, ప్రభుత్వం ఒక్కసారి వీటన్నిటి మీద దృష్టి సారించాలి. సీఎం సార్ని నేను ఒకటే అడుగుతున్నాను, ఈ ప్రభుత్వంలో కానీ ఎప్పుడైనా సరే ఇటువంటి దాడుల పట్ల మీరు ఖచ్చితంగా మహిళలకి అండగా నిలవాలని చెప్పేసి కోరుతున్నాను. నా పేరు వసుంధర, ఐఎమ్ సోషల్ యాక్టివిస్ట్. Don't forget to like, subscribe and share the videos.